హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే ఇంకా టీతో స్టార్ట్ చేశాను వ్లాగ్ అయితే. ఇంకా మేమైతే వాకింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. 5కి లేసి 5:30 కల్లా వాకింగ్కి వెళ్ళి 6:30 వరకు అయితే వచ్చేస్తున్నాం అనమాట. అందుకే ఇంకొంచెం ఇంట్లో పనులన్నీ కూడా త్వరగా కంప్లీట్ అవుతున్నాయి. అందుకోసం అయితే ఇంకా పిల్లలకు వంట చేసేసాను. అలాగే పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇంకా టిఫిన్ కూడా చేసేసాను పిల్లలకి. ఇంకా వాళ్ళకి పెట్టేయాలన్నమాట. ఇంకా కన్నయ్య అయితే డ్రెస్ వేసుకుంటున్నాడు. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి టీ తాగుతున్నాను. ఇంకా టీ తాగేసి టిఫిన్ అయితే చేసేసాను అనమాట. ఇంకా పిల్లలకి ఈరోజు నాటు రవ్వ చేసేసాను. ఇంకా ఆశు పప్పకి జుట్టు కూడా వేయడం అయిపోయింది. ఇంకా స్నాక్స్ బాక్స్ అన్నీ కూడా పెట్టేశాను. ఇంకా కొంచెం ఎర్లీగా లేవడం వల్ల ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట. ఇంక ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామని చెప్పేసి అల్లం అయితే నానేసి పెట్టాను. ఇంక ఇక్కడ పిల్లలకి బాక్స్ కోసం అయితే పాలకూర పప్పు అయితే వేసాను అనమాట. ఇంక ఇక్కడ ఇద్దరికి పిల్లలకి కూడా బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా కొంచెం పప్పు వేడిగా ఉందని చెప్పేసి ఇంకా తర్వాత పెడదామని పక్కకైతే పెట్టాను. ఇంక ఇక్కడ నాప్కిన్స్, స్పూన్స్, అలాగే లంచ్ బాస్కెట్స్ అన్నీ కూడా సర్దేసి పెట్టాను. ఇంకా పిల్లలు వెళ్ళాక నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఇంట్లో పనులు, చిన్న చిన్న పనులు వర్క్ చేసుకొని ఇక్కడ అర్జెంటువి ఫాల్స్ వేసేవి ఉన్నాయన్నమాట. అవైతే 2 శారీస్ ఉంటే అవైతే ఫాల్స్ వేసేసాను. ఇంక ఇక్కడ ఫాల్స్ వేసిన తర్వాత లంచ్ చేసేసి మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్క వాళ్ళ ఇంట్లో ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. అందుకోసం అయితే అందరం కూడా వెళ్ళామన్నమాట. అక్క కొంచెం హెల్ప్ చేయడానికి కోసం అయితే ఇంకా అందరం కూడా వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ అయితే చాలామంది వస్తారు కదా అని చెప్పేసి ఇంకా అక్క అయితే అందరికీ లంచ్ అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తుంది. అందుకోసం అయితే హెల్ప్ చేయడానికి అయితే వెళ్ళాము. ఇంకా అక్క ఏమేమి స్పెషల్ చేసింది అనేది కూడా చూపిస్తాను. ఇక్కడైతే ఫస్ట్ అయితే చపాతీలు అయితే అక్క వాళ్ళు చేస్తున్నారు. ఇంకా అక్క కాలుస్తుంది. ఇంక ఇక్కడ అక్కడ చిమ్మి వేస్తుంది అనమాట. చిమ్మి వేస్తుంటే చిమ్మి వేయడం కోసం చీపిరి కట్ట వాడుతున్నాను అని చెప్పేసి చెప్తుంది. చెప్పు, చీపురు కట్ట కావాలి. అరే ఏంట్రా ఇది? చిమ్నీ ఆన్ చేయాలంటే హైట్ ప్రాబ్లం. ఇంకా అక్క వాళ్ళు అయితే చపాతీలు చేస్తున్నారు. ఇంక ఇక్కడ నేనైతే సలాడ్ కోసం క్యారెట్ అలాగే కీరా రెడీ చేశాను. ఇంకా బగారాలోకి కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా అన్నీ కూడా కట్ చేసి పెట్టాము. ఇంకా సాంబారు అలాగే చికెన్ కర్రీ వండడం అయిపోయింది. ఇంకా చపాతీలు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ చూపిస్తున్నాను చూడండి. సాంబార్ కూడా చేసేసింది అనమాట. చూసారా, ఒక రైస్ ఒకటే కొంచెం వాళ్ళు వచ్చే ముందు ఒక 1 అవర్ ముందు పెట్టేస్తామని చెప్పేసి ఇంకా అన్నీ కూడా రెడీ చేసి పెట్టింది. ఇంక ఇక్కడ క్యారెట్ పచ్చడి పెట్టడం కోసం అన్నీ రెడీ చేసి పెట్టింది అనమాట. ఇంక ఇక్కడ అందరం కూడా మాట్లాడుకుంటూ అక్క అయితే అప్పాలు ఇచ్చిందనమాట. అందరం కూడా తినుకుంటూ ఉన్నాము. అక్క అక్కడ వాళ్ళ డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా పూర్తిగా కంప్లీట్ అయ్యాక కూడా చూపిస్తాను చూడండి ఎలా డెకరేట్ చేశారు ఏంటి అనేది. చూసారా, ఇంక ఇక్కడ సింపుల్గా ఇలా చేశారన్నమాట. ఇయర్ వాళ్ళైతే చేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఒక్కో ఇయర్ ఒక్కోలాగా డెకరేషన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా. మేమైతే కాలనీ వాళ్ళందరం కూడాను ఎవరింట్లో ఫంక్షన్ అయినా ఇలా అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇక్కడ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అందరు వచ్చాక వెళ్దామని చెప్పేసి ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందని అందరం అయితే ఎవరింటికి వాళ్ళైతే వెళ్తున్నాము. మళ్ళీ ఇంక ఈవినింగ్ అయితే వాళ్ళు ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే వెళ్తాము. ఇంకా డిన్నర్ అయితే అక్కడే ఇంకా సో ఇంకా అక్క వాళ్ళైతే ఇంకా మిగతావన్నీ కూడా రెడీ చేశారు. ఇంకా డెకరేషన్ అయితే ఇలా ఉందన్నమాట ఫుల్గా. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కొంచెమే తీసాను. ఇంక ఇక్కడ ఈవినింగ్ లైటింగ్ అయితే పెట్టేశారు. సో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే 8:30, 9 వరకు వెళ్ళామన్నమాట అక్క వాళ్ళ ఇంటికి. అయినా వాళ్ళది ఇంకా వాళ్ళ దాంట్లో ఉంటుంది కదా పూజ, అదైతే ఇంకా కాలేదన్నమాట. వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ వీడియో అయితే ఏం తీయలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం వీడియో తీశాను. ఇంకా అంతే, ఇంకా మళ్ళీ ఏం తీయలేదు. ఇంకా నైట్ అయితే అందరం కూడా అక్కడే డిన్నర్ చేసి అయితే వచ్చేసాము. ఇంకా ఆంటీ వాళ్ళు, మేము, ఇంకా అక్క వాళ్ళు అందరం కూడా ఇక్కడ అంతా కూడా తీస్తున్నాను అనమాట. సో ఇక్కడ తీసిన తర్వాత ఇంకా ఆంటీ వాళ్ళు, మేము అందరం కూడా అలా పిక్స్ అయితే దిగుతున్నాము. ఎలాగో వాళ్ళు వచ్చేవరకు లేట్ అవుతుందని చెప్పేసి కొన్ని పిక్స్ అలాగే అలా మాట్లాడుకుంటూ ఉండిపోయామన్నమాట.
ఇక్కడ వచ్చేసి ఇంకా అందరం కూడా ఫోటోలు దిగాము. ఇక్కడ వాయిస్ కూడా యాడ్ చేశాను కానీ ఎందుకో వాయిస్ రాలేదనమాట. ఇంకా వాళ్ళైతే వచ్చేసరికి లేట్ అయిపోయింది, 10 అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళైతే డ్యాన్సులు వేసుకుంటూ వస్తున్నారు. నేనైతే ఎందుకో వీడియో తీశాను కానీ ఎందుకో వాయిస్ రాలేదు. నాకైతే చాలా ఫీల్ అయిపోయాను అనమాట. నేను ఎప్పుడు లాగానే వాయిస్ వస్తుందేమో అనుకున్నా కానీ ఎందుకు వాయిస్ మ్యూట్లో పడిపోయింది. అందుకే ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాళ్ళు వచ్చి ఇంకా ఇలా డ్యాన్స్ అయితే చేస్తారనమాట. ఇలా డ్యాన్స్ చేశాక ఇంకా మిగతా వాళ్ళదైతే ప్రాసెస్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఏదో పూజ చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళైతే ఇక్కడ శాంటా ఉన్నాడు కదా, అందరికైతే చాక్లెట్ ఇస్తారు. చిన్నపిల్లలందరికీ కూడా చాక్లెట్లు ఇచ్చేసి ఇంకా ఇక్కడ ఇలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా వీళ్ళంతా కూడా ఇలా ఎంజాయ్ చేసిన తర్వాత కేక్ కటింగ్ కూడా చేస్తారు. కేక్ కటింగ్ చేసిన తర్వాత వాళ్ళైతే ఇంక ఇలా ఫొటోస్ దిగేసి ఇంకా డిన్నర్ అయితే చేసేసి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు డిన్నర్ చేసి వెళ్ళిన తర్వాత మేము కూడా డిన్నర్ చేసి వచ్చేసాము. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేయండి.